దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మీనరాశి జాతకులు జూన్ మాసంలో 30వ తేదీ అనగా సోమవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఈ వార్త విని ఆశ్చర్యపోతారు. మీ గ్రహ గోచర స్థితి రీత్యా ఈ యొక్క వార్త వినకమానరు. మనం ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటాము. కష్టాల్లో సుఖం వెతుక్కోవడం మనుషుల నైజము. ముఖ్యంగా ఈ రాశి జాతకుల గురించి చెప్పాలంటే ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా ఒక చిన్న కొవ్వొత్తి తాలూకా వచ్చే వెలుగు వస్తే చాలు, చిన్న వెలుగును చూసి సంభ్రమాశ్చర్యాలకు లోను అయిపోతూ ఉంటారు. ఈ రోజు అటువంటి రోజుగా చెప్పొచ్చు. జూన్ మాసం 30వ తేదీ సోమవారం తిథి. వీరికి ఎన్నడూ లేనంతగా కలిసి రాబోతుంది. ఆశ్చర్యపోయే ఒక వార్త వినబోతున్నారు. అసలు వీరి గ్రహ గోచర స్థితిరీత్యా ఎలా ఉండబోతుంది, ఈ రోజు కలిగే శుభ అశుభాలు ఏమిటి తదితర అన్ని వివరాలు కూడాను వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడాను మీ మనసులో అమ్మవారిని తలచుకుంటూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఎంతగానో దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఈ రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి. మంచి మనసు, చల్లటి మనసు, అమ్మ ప్రేమలాగా ఉంటుంది వీరి యొక్క మాట. అందరినీ కూడాను కన్న తల్లి తండ్రి వలె ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. మంచి చెడు రెండింటి తారతమ్యత వీరికి చాలా బాగా తెలుసును. అనుకున్నదే తడవుగా పనులను పూర్తి చేయాలని మొండి పట్టుదల ఉంటుంది. ఆ పనుల్లో చెడు ఏమాత్రము ఉండదు. కించిత్తు కూడా వీరిని ఎవ్వరూ కూడా అవమానించి అనుమానించారు. అంత బాగా ఉంటుంది వీరి మాట. కానీ శత్రువులు అందరికీ ఉంటారు కదండి, వీరికి ఉంటారు. వీరు చేయని తప్పుకు నిందలు అవమానాలు ఎన్నెన్నో పొందుకున్నారు. అలా అని ఎవరితో మాట్లాడకూడదు. ఒకరితో మనకెందుకు, మనం మన జీవితం అన్నట్లుగా ఉండడం వీరి వల్ల అస్సలు కాదు. గోచర ఫలితానికి వస్తే గనక ఈ రోజున ఈ రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. కానీ ఒక వార్త అనేది మిమ్మల్ని ఆశ్చర్యముగ్ధుల్ని చేస్తుంది. ఆ వార్త ఏమిటో కూడా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలంటే దాన గుణం చాలా అమితంగా ఉంటుంది. దాన ధర్మాలు ఎక్కువగా చేసేటటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. అంతేకాదండి, వీరు జాతకాల రీత్యా కూడా చూసుకున్నప్పటికీ ఈ సమయంలో గురువు యొక్క అనుగ్రహం, బుధుని యొక్క అనుగ్రహంతో వీరి యొక్క దశ దిశ మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వీరికి జాతక రీత్యా ఈ రోజున అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల పరిస్థితులు వీరికి పెరిగి గోచరం బాగుండబోతుంది, అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడు చూసినా అండి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి విషయం, అంటే దానిపైన దృష్టిని పెడుతుంటారు. ఎప్పుడైనా సరే ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అనేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఆ తపన వీరిని ఒక స్థాయిలో నిలబెడుతుంది కూడా. కొంతమందికి మాత్రం ఎప్పుడు చూసినా కష్టాలు వస్తూనే ఉంటాయి. సాధారణంగా ఎవరికైనా కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కానీ ఈ రాశిలో జన్మించిన వారికి ఎప్పుడూ కష్టం అనేది వెంటాడుతూనే ఉంటుంది. తోడబుట్టిన సోదర సోదరి మనులైనా విడిచి వెళ్ళిపోతారేమో. వీరి కష్టం అనేది వీరిని ఎప్పుడూ విడిచిపెట్టదు. ఎప్పుడూ ఏదో ఒక కష్టం అనేది వెంటాడుతూనే ఉంటుంది. ఇలా కష్టం వచ్చి వెళ్ళిపోయిందో లేదు, మళ్ళీ ఇంకొక కష్టం అనేది వచ్చేస్తుంటుంది. ఒకదాని వెనుక ఒకటి కష్టం వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వీరు బరువు బాధ్యతలను ఎంతో చక్కగా మోస్తుంటారు. ఎంత సమస్యలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు పట్టి పీడించినా కూడాను ఖచ్చితంగా వీరు మాత్రము జీవితంలో ముందుకు సాగిపోతూనే ఉంటారు. అనేక రంగాల్లో కూడా దూసుకుపోతూనే ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు అధికము.
నాయకత్వ లక్షణాలతో పాటుగా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు గంభీరంగా మాట్లాడతారు. మంచి వాయిస్ను కలిగి ఉంటారు. కుటుంబ పరంగా చూసుకున్నా, వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నా సరే వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు ప్రస్తుతమైతే గోచారం చాలా చక్కగా అద్భుతాన్ని ఇస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యక్తిగతంగా వీరికి ఉన్నటువంటి సమాచారాలను ఎవ్వరితో కూడా షేర్ చేసుకోకూడదు. వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉంటే అవి కూడా ఈ సమయంలో సర్దుకుంటాయి. దాంపత్య జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క దాంపత్య జీవితంలో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా, అంటే మీ యొక్క భాగస్వామితో కలిసి దేవాలయ సందర్శనాలు కానీ విహార యాత్రలు కానీ ఈ రోజు చేస్తారని చెప్పొచ్చు. అనుకోకుండా అకస్మాత్తుగా ఈ రోజున ఈ ప్లాన్స్ చేసే అవకాశం ఉంటుంది. దైవ దర్శనంతో పాటుగా ఇదివరకు ఏదైతే అంటే ఒక కోరికను కోరి ఒక మొక్కును పెట్టి ఉన్నారో, అది ఇంకా తీర్చకుండా ఉన్నారో అవి కూడా ఈ సమయంలో తీర్చే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉండేవారికి చాలా అనుకూలత ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు బాగుంటుంది. నూతన వ్యాపారస్తులకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వ్యక్తులు కూడా ఈ సమయంలో మొదలు పెట్టొచ్చు. ఈ సమయంలో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఇలాంటి గోచర ఫలితాలున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతమైతే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలితం ఉంటుంది. ముఖ్యంగా వీరికి అంటే ఒక శుభవార్త తెలుస్తుంది. ఏ విషయంలో శుభవార్త అంటే గనక వీరికి ఉద్యోగం రావడం కానీ, ఉద్యోగ పరంగా ఉండే ఆటంకాలు తొలగిపోవడం కానీ, అలాగే వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోవడం కానీ, ముఖ్యంగా మీకు ఒక ఇంటర్వ్యూ చేసి మీకు వచ్చినటువంటి జాబ్ గురించి దానికి సంబంధించి ఇంటర్వ్యూలో తగిన ఫలితాలు వస్తాయో లేవో అంటూ అనుకుంటున్న వ్యక్తులకు ఖచ్చితంగా కూడా అందులో శుభవార్త వస్తుంది. 100% కూడా మీరు శుభవార్తను విని అద్భుతవంతమైన ఫలితాలను పొందుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వ్యాపారం కూడా చక్కగా అనుకూలిస్తుంది. భాగస్వామ్య వ్యాపారులు అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం పెట్టిన వ్యక్తులకు కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అందువల్ల వాటిని తెలివితేటలతో ఉపయోగించుకోండి. ఎంత తెలివితేటలతో ఉపయోగించుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. అంత మంచి అనుకూలమైనటువంటి ప్రతి ఫలితం అయితే ఈ రోజు అన్ని రంగాల్లో కనిపిస్తోంది. ఇక ఈ రాశి వారు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో కానీ ఈ సమయంలో మాత్రం మీకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. కోర్టు కేసులు కావచ్చు, ఇంకా ఆస్తిపరంగా ఉండే సమస్యలు తొలగిపోయి మీదే పై చేయి అవుతుందని చెప్పొచ్చు. కోర్టు కేసులకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా కలిసొస్తుంది. ఇక వీరికి ఈ సమయంలో మాత్రము నూతన వ్యక్తుల పరిచయం అనేది సంతోషాన్ని కలిగిస్తుంది. అలానే ఒక పాత చిన్ననాటి స్నేహితులను కూడా ఈ రోజు కలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈ సమయంలో సరదాగా గడపడానికి ప్రయత్నిస్తుంటారు. మీ యొక్క బంధువులతో కానీ, స్నేహితులతో కానీ సాయంత్రం సమయంలో బయటకు వెళ్లడం కావచ్చు, లేదా పిల్లలతో సరదాగా కూర్చుని గడపడం కానీ చేస్తారు. గృహిణులు కాస్త చిన్న చిన్న సమస్యలతో మనసు అనేది మామూలుగా ఉన్నా మీకు ఉండే సమస్యలు మాత్రం తొలగిపోయి మీ మనసు చాలా తేలిక అవుతుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి మాత్రం ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు మాత్రము ఒక వార్త మాత్రం మిమ్మల్ని చాలా అంటే చాలా సంతోషపరుస్తుంది. అది ఏ రకమైన వార్త అయినా కావచ్చు, మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి, ఒక్కొక్క కోరిక ఉంటుంది. అందులో కొంతమంది ఉద్యోగంలో సంతోషమైన వార్త వినాలనుకుంటారు. కొంతమంది వివాహపరంగా, ఇంకొంతమంది ఇంకా ఏదైనా ఒక వ్యక్తి కాల్ చేయడం లేదని బాధపడుతున్నా సడన్ గా ఈ రోజు కాల్ చేయడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ రోజున గోచర రీత్యా మాత్రం
ఈ యొక్క ప్రతిఫలం దక్కబోతుంది. అనుకున్న విధంగా మీ యొక్క జీవితంలో మార్పు వస్తుందని చెప్పుకోవచ్చు. నిత్యము కూడా ఈ రాశి జాతకులు శివారాధన చేసుకోవడం, ముఖ్యంగా కులదైవం ఆరాధన చేసుకోవడం మీకు చాలా ముఖ్యం. కులదేవత ఆరాధన మిమ్మల్ని, మీ యొక్క వంశాన్ని, మీ ఇంటిని సంతోషపరుస్తుంది. వంశాభివృద్ధి జరుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా రావాల్సిన ధనం ఆగిపోవడం, సడన్ గా సమస్యలు రావడం, చివరాఖరిలో మీ యొక్క ప్రయత్నంలో ఖచ్చితంగా ఇబ్బంది కలగడం, ప్రయత్న లోపంతోనే మీరు చేస్తున్న పనులు ఆగిపోవడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయా? వెంటనే మీరు కులదైవాన్ని నమస్కరించుకోండి. కులదైవం ఆలయం ఉన్నా, లేకపోతే కులదైవం ప్రతిమనైనా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. లేదంటే ఫోటో అయినా, లేదు అంటే కులదైవం నామస్మరణ నిత్యము చేయండి. మీ కులదైవం గురించి కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కులదైవం ఆశీర్వాదం తప్పకుండా ఉంటే మీ సమస్య ఏదైనా ఎంత జటిలమైనా వెంటనే తొలగిపోతుంది. కులదైవ ఆరాధనతో పాటుగా నిత్యము కూడాను మీరు శివ భగవానుణ్ణి స్మరించుకోండి, వేడుకోండి. మీ కష్టాలు ఆయనతోనే చెప్పుకోండి. మనుషులు ఎవరూ మన సమస్యలను తీర్చలేరు. కావున ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. అంతా మంచి జరుగుతుంది. స్తోమతకు తగ్గట్లు పేదవారికి దాన ధర్మాలు చేయడం, వారంలో ఒక్కసారి అయినా గోమాతను పూజించుకోవడం, నానబెట్టిన శనగలను గోమాతకు దానంగా పెట్టడం వల్ల ఆత్మస్థైర్యం కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.